కాంపిటీషన్లో మీరు ఇంత మంచి హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలుసు నేను ఏదైనా సరే నా సినిమా కొంచెం అటు ఇటు ఏదైనా అవుట్రేట్ సినిమా బాగాలేదని నేను ఎప్పుడు సక్సెస్ మీట్ ఇప్పటిదాకా ఎప్పుడు పెట్టింది లేదు. ఈ సినిమా మార్నింగ్ నిద్రలేగానే అంటే మేము 4కేమో పడుకున్నాం. యూకేలో మా వాళ్ళు ఏదో షో పడింది, అందరూ చూస్తున్నారు, హౌస్ఫుల్ ప్యాక్డ్ థియేటర్ లండన్లో. అందరు కంటిన్యూస్ ఫాలో అప్ అవుతున్నాం, అందరూ అద్దరిపోయిన సినిమా, మామూలు ఎంజాయ్ చేయట్లేదు, గోల్ చేస్తున్నామని చాలా జెన్యూన్ రివ్యూ చెప్తున్నారు. అమ్మ పని అయిపోయిందిరా, అక్కడే తెచ్చిందంటే ఇక్కడ మనం ఎంజాయ్ చేయబోతున్నారా అనుకున్నాం. ఇంకా సరే అనేసి ఒక 2 గంటలన్నా పడుకుందామని పడుకున్నాం. మార్నింగ్ 6:30కి లేచేసరికి ఫోన్లో ఓపెన్ చేస్తే ఏవో కాల్స్ ఉన్నాయి, ఏంటి అని చూస్తే ఏవేవో రేటింగ్స్ వచ్చేస్తున్నాయి, అంతా వస్తున్నాయి. ఓకే ఏంటి ఇదేమన్నా కొంచెం అంటే మాకు ముందే ఉంది సార్ ఆ సెన్స్. ఏంటంటే ఈ సినిమా పర్టికులర్ మనకు తెలుసు ఎవరికి ఎక్కుతుంది ఎవరికి ఎక్కదు, ఇది మనము ముందే, నేను అందుకే ప్రాపర్గా 2-3 సార్లు చెప్పాను ఇదేదో జరుగుతుందని. ఎందుకంటే నా ఎస్ఆర్ కళ్యాణ మండపం మీరు గమనిస్తే సార్, నా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి మార్నింగ్ రేటింగ్స్ 1.5, 1.7, 2 ఉన్నాయి. అవును సార్, నా ఎస్ఆర్ 1.5, 2 ఉన్నాయి రేటింగ్. కట్ చేస్తే ఈవినింగ్ నుంచి మొత్తం ప్యాక్డ్ థియేటర్స్ మొత్తం. మార్నింగ్ ఏంట్రా కంగారు ఉంది, మా వాళ్ళు అందరూ టీం అందరూ ఏంటి మంచి ఎంటర్టైన్మెంటే తీసాం, అది ముందే చెప్పాం కదా మేము తీసింది ఏదో ఇదే ఎంటర్టైన్మెంట్, మన సినిమా మన పండక్కి ఇలాంటి ఖచ్చితంగా ఊరోళ్ళు కానీ థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తారని వైపుతో ఉన్నాం. థియేటర్కి వెళ్ళిన తర్వాత శ్రీరాముల్లో షో చూసేటప్పుడు అసలు గోల పెట్టేస్తున్నారు సార్, ప్రతి ఒక్కదానికి నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు వీ గాట్ కాన్ఫిడెన్స్. కానీ అప్పుడుగా నేనేం మాట్లాడలేదు సార్, ఐమ్ వెయిటింగ్. సరేలే అన్న ఎక్కడన్నా చిన్నదేమన్నా అయిందా వెయిట్ చేద్దాం, ఒకవేళ కానీ మాది సారథి కానీ ఏముండంటే ఒకవేళ నిజంగా సినిమా జెన్యూన్గా బాగాలేదు అనే ఒక వైబ్ వస్తే ఓకే, మనం ఏదో ప్రయత్నం చేసాం అయిపోయిందిలే, మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేబీ మన సైడ్ ఏం తప్పు ఉంది అని. కట్ చేస్తే మ్యాట్ని ఒక్కసారి ఊర్లలో షోస్ పడిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి ఇంత మంచి సినిమా తీశారు, పొగలబొన్న అవుతున్నామని ఎప్పుడు మీడియా నుంచి రాని కాల్స్ ఇవన్నీ నాకు వచ్చేసరికి దెన్ అప్పుడు నేను సక్సెస్ మీట్ మిమ్మల్ని అందరినీ పిలవాలి, మిమ్మల్ని అందరినీ కలవాలి. వీఆర్ సో హ్యాపీ సార్. ఇంత కాంపిటీషన్లో ఈ కలెక్షన్స్ అంటే చిన్న విషయం కాదు. షో బై షో కలెక్షన్స్ అన్నీ పెరుగుతున్నాయి, పర్టికులర్లీ టౌన్స్ నుంచి మొత్తం అంతా చాలా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. రేటింగ్స్లో మీ పైన ఏమైనా పార్షియాలిటీ చూపిస్తున్నారా? ఇప్పుడు రాజేష్ గారే చెప్పారు, దానిపైన మీరు ఏమంటారు సార్? నేను పార్షియాలిటీ అవన్నీ నేనేం మాట్లాడాను సార్. నా ఉద్దేశం ఏంటంటే అరే ఈ సినిమా వీళ్ళు ఇదే అని ముందే చెప్పారు, మన పండక్కి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ తీస్తాము అని చెప్పి మేము ముందే 1-2 సార్లు చెప్పినప్పుడు దానికి తగ్గట్టు అరే మన సినిమా కదా పండగకు వచ్చింది, కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఫ్యామిలీస్ అందరూ వచ్చి థియేటర్లో సినిమా చూస్తారు కదా అనే ఒక చిన్న థింగ్ ఎక్స్పెక్ట్ చేశాను సార్ నేను. అంటే నేను ఒకవేళ చెప్పకుండా నేను ఏదో గొప్ప సినిమా తీసేసాము, ఇది కొత్త ఎక్స్పెరిమెంట్ తీసాము అని అంటే అది ఓకే. నేను చెప్పిన తర్వాత కూడా ఇలాంటిదని చెప్పినప్పుడు ఓకే ఖచ్చితంగా ఇదేమన్నా అట్లీస్ట్ ఇది మన ఊర్లలో వర్కౌట్ అయ్యే సినిమానో, టౌన్లలో వర్కౌట్ అయ్యే సినిమానో, ప్యాక్డ్ థియేటర్స్లో ఉన్నప్పుడు ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు అనే ఒక చిన్న అలాంటిదన్నా ఏమన్నా వస్తుందేమని ఎక్స్పెక్ట్ చేశాను సార్. అంతే. పార్షియాలిటీ అనే థింగ్ అవి పెద్ద మాటలు సార్, అవి నేను మాట్లాడకూడదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వీ రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్ ఒపీనియన్. బట్ మేము ముందే ఇది అని చెప్పినప్పుడు దానికి తగ్గట్టు ఇచ్చింటే ఇవాళ మార్నింగ్ ఒక చిన్న డల్నెస్ ఉండేది కాదు ఎవరికి, టీం అందరం ఇంకా పాజిటివ్గా ఉండేవాళ్ళం. కానీ ఈవినింగ్ కల్లా మీరు చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం సార్, చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. అదే ఇంకొంచెం సార్ మనోళ్ళు మనకు చిన్న పాజిటివిటీ ఇస్తే మీరు చాలా బాగుంటుంది కదా సార్. మన పండగ సినిమా అరే మనోడు ఏదో చేశాడు చిన్నది ఓకే, తప్పులు ఉంటాయి, తప్పులు ఉన్నప్పుడు తప్పులు చెప్పినప్పుడు తప్పులు ఉన్నాయి, ఇదేదో బాగుంది మనోళ్ళు అందరూ వెళ్ళి చూడండి పండగ మన సినిమా అంటే అందరూ వస్తారు కదా సార్ థియేటర్కి, అందరం హ్యాపీగా ఉంటాం కదా ఇంకొంచెం అనే ఒక చిన్న థింగ్ అంతే సార్. టూర్ ఏమైనా ఉందండి? టూర్ ఇట్లా ప్రమోషనల్ టూర్ ఇవన్నీ అన్ని ప్లాన్ ఉన్నాయి సార్. మీరు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా చెలరైపోతాం సార్ మొత్తం అన్నీ అంతా. ఇంకా రాజేష్ గారు